హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, నమ్మిన ప్రతి మనిషి కూడా మోసం చేస్తారండి. కానీ అలాగని మన తన అనే ఇది లేకుండా ఎవరిని నమ్మొద్దండి. కనీసం తోడబుట్టిన వాళ్ళైనా, తర్వాత బయట ఫ్రెండ్స్ అయినా, తర్వాత ఇంకొకరైనా ఎవరిని నమ్మొద్దండి. ఎందుకంటే అవసరానికి ఉపయోగపరుచుకుని మనల్ని ఆయుధంగా వాడుకుని మనల్ని పక్కన పెట్టేస్తారండి. ఆ విషయం నాకు చాలా రోజుల క్రితం తెలిసిందండి. నేను అలాగే మోసపోయానండి. మీరు మోసపోవద్దు. ఎందుకంటే ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారి తీస్తుందండి. అలా కాకుండా ఒక అబద్ధము ఆడటం మనకు కరెక్ట్ కాదు. నిజం మాట్లాడాలి ఏదైనా సరే. అవసరానికి వినియోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు నా అమ్మ లేదు, నాన్న లేడు, అన్నయ్య ఉన్నాడు ఫ్రెండ్స్, చెల్లి ఉంది. అన్నయ్య సపోర్ట్ చేయడు, చెల్లి సపోర్ట్ చేస్తుంది. నేను ఒకటే బాధపడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు 3 పిల్లలండి, బాబు 2 పాపలు. నేను చాలా ఇష్టం అవుతున్నానండి. ఎందుకంటే ఎవరికన్నా హెల్ప్ చేశాను అనుకోండి, ఆ హెల్ప్ వేరేలాగా మారుతుంది వాళ్ళకి. ఎందుకంటే నా అవసరానికి నువ్వు ఉపయోగపడతావా, నీ అవసరానికి నేను ఉపయోగపడతాను అన్నట్టు మాట్లాడుతున్నారండి. అది కాదు కదా ఫ్రెండ్స్. ఓకేనా? నమ్మిక అనేది మన మనసాక్షికి తెలుసు. నేను ఆ విషయంలో చాలా ఇదిగా ఉంటానండి. ఎందుకంటే అన్నీ కోల్పోయానండి. నేను భర్తను కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను, అమ్మను కోల్పోయాను. ఎవరు లేరు ఫ్రెండ్స్ నాకు. నేను ఒకటే చెప్తానండి, జీవితంలో ఏంటనేది మనకే భరోసా. ఇతరులకు ఎవరు కూడా భరోసా కాదండి. ఎవరిని నమ్మొద్దు దయచేసి. మగోడు 10 రకాలుగా 10 మాటలు చెప్తాడంటే, ఏ మగోడైనా సరే ఆడి మాటలు ఎట్టి పరిస్థితులు నమ్మొద్దండి మీరు. ఎందుకంటే మోసం చేసే వ్యక్తులు 100% ఉన్నారండి. నేను చెప్తానండి ఆ మాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను మీకు. ఎందుకంటే భర్త అనేవాడు, నీకు ఇదివరకు వీడియోలో పెట్టానండి నేను, భర్త అనేవాడు కుంటోడైనా గుడ్డోడైనా ఇంకొకడు ఏడైనా సరే మన తోడుగా ఉండటం అనేది మనకు చాలా అవసరం అండి. భర్త లేని జీవితం వ్యర్థం అండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు అనుకో, నో ప్రాబ్లం, వెళ్ళిపోయాడు, మనం అంటే ఇష్టం లేదు. కానీ తెలుసో తెలియకో తప్పు చేస్తాం చూడండి ఫ్రెండ్స్. మనం తప్పు చేస్తాం, చేయకుండా ఉండం. ఎందుకంటే వయసులో ఉంటాం కదా, తప్పు చేస్తామండి. చేయమని నేను చెప్పను, చేస్తాము కంపల్సరీ. కానీ ఆ వ్యక్తి కూడా మన వల్ల మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తిని కాదు కదా, బయట వాళ్ళు కూడా నమ్మాల్సిన అవసరం లేదండి. ఈరోజుని ఒకటే చెప్తానండి, మనల్ని నమ్మిన వాళ్ళు మనతో ఉంటే స్వేచ్ఛగా ఉంటుంది. మనల్ని నమ్మలేదనుకోండి, 2 అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే అవసరానికి వినియోగించుకున్నామా లేదా అనేది వాళ్ళకి అవసరం, కానీ మనకు అవసరం లేదు కదా ఫ్రెండ్స్. మనం నమ్ముతాం. మగవాడు అనేవాడు 100 అబద్ధాలు చెప్పేటప్పటికి మనం నమ్ముతాం కదా ఫ్రెండ్స్. కానీ ఏంటంటే లైఫ్ అనేది మన 100% మన భరోసా మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరిని కూడా అంత తేలిగ్గా మీరు నమ్మొద్దు. నేను మోసపోయాను, అందుకే వీడియో పెడుతున్నాను. మీరు చూసి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదా లైక్ కొడతారో లేదా ఏం చేస్తారో మీకు అర్థం అవ్వాలని నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎవ్వరూ కూడా తన భార్యని పిల్లల్ని ఎవ్వరూ వదులుకోరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, ఎవరు కూడా మనకు అనుకూలం కాదు. ఎప్పుడైనా సరే భర్త అనేవాడు మనకు తోడుగా ఉండాలి. ఆడు హింస పెట్టాడో, కొట్టాడో, తిట్టాడో ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే అన్నీ భరాయించుకుంటేనే సంసారం అనే గృహం ఏర్పడుతుంది. నేను అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరో కూడా తక్కువ అంచనా వేయద్దు, బాధపడద్దు, భర్తలను వదులుకోవద్దు. ఒకవేళ తప్పు చేసి వచ్చాడనుకో సమర్థించుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, భర్తను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేసుకోవద్దు. అలాగనే మగవాళ్ళు మీకు చెప్తున్నాను, ఎందుకంటే భార్యని తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా ఇంట్లో ఉండి
అన్నిటికి అనుకూలంగా ఉన్నప్పుడు మీరు కూడా భార్యకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్స్కి లేడీస్కి చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితంలో ఎటువంటి పొరపాటు చేయొద్దండి. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా చెప్తారు, అవన్నీ మనకు అనవసరం. మనం ఏంటనేది మనం మనస్సాక్షికి తెలితే చాలు ఫ్రెండ్స్. ఓకేనా? నేను చేయబోదును ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపించింది, నేను చాలా వేదంతో ఉన్నాను. అంటే మీకు వీడియో పెట్టాను, అమ్మ లేదు, నాన్న లేడు, భర్త లేడు, నేను అన్నీ అనిపించేసి ఉన్నానుకే మట్టి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితిలో కూడా భార్య భర్తలు విడిపోవద్దు. ఎందుకంటే నా మాటేనండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఇది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ రోజుల్లో ఆడది ఒంటరిగా ఉండటం అంటే చాలా కష్టమండి. ఇప్పుడు వెళ్తుందండి బయటికి, భర్తను వదిలేస్తుంది, వెళ్తుంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతుంది. కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత భర్త అనేవాడు తండ్రి అనేవాడు లేకపోయినప్పటికీ భర్త అనేవాడు మనకు సేద తీర్చి అన్నం తింటావా, కనీసం టిఫిన్ చేస్తావా, లేదంటే మంచినీళ్ళు తాగుతావా అనేవాడు మనకు కావాలి ఫ్రెండ్స్. నాకంటే సపోర్ట్ లేదండి, మీరు కూడా అలా కావద్దు. భర్త సపోర్ట్ లేనిది ఏది చేయొచ్చు ఫ్రెండ్స్. మనం తప్పు చెయ్యకపోయినా, ఆడవాళ్ళం మనం తప్పు చెయ్యకపోయినా 10 మంది 10 రకాలుగా భర్త లేని ఆడదాన్ని నిందింతారు. 100% చెప్తానండి నేను ఆ విషయం. నిందింతారు. అది ఆ పొరపాటు అనేది మన జీవితానికి వద్దండి. ఒకటే చెప్తాను, ఆడు ఎలాంటోడైనా సపోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఇష్టం లేదనుకో ఇడిపోండి, బతుకు చక్కబడి. అందుకే రోజా గారు ప్రతి దానిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి పర్ఫెక్ట్గా డీల్ చేస్తున్నారు కదా. అదే ప్రకారం రోజా గారికి ఇవ్వండి. కోర్టుకి వెళ్ళినా అవ్వదు, లేకపోతే ఇది ఇంకొకటి హైకోర్టుకి వెళ్ళినా అవ్వదు, మన సెటిల్ మంది పెద్ద మనుషుల్లో అయినా అవ్వదు, ప్రెసిడెంట్ గారి దగ్గర పెట్టినా అవ్వదు, సీఎం దగ్గర పెట్టినా అవ్వదండి. బతుకు చెక్క బండి అనేది మా రోజా గారి దగ్గర పెడితే పర్ఫెక్ట్ ఆల్రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, మీరు ఎటువంటి పొరపాటు చేయొద్దు. జీవితానికి 100% సపోర్ట్ చేసుకోవడానికి లైక్ చేయండి. ఆడ ఎలాంటోడైనా సరే భర్త లేకపోతే ఆడదానికి విలువ లేదండి. మన మగోళ్ళు లేడనుకో ఇంకొకడు వస్తాడని మన లైఫ్లోకి, కానీ ఆడ అవసరానికి వాడుకుని పక్కన పెట్టేసేవాడే. మన బతుకు చెక్క బండికి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, ఇంకో దిక్కుకి వెళ్ళినా అన్నిటికీ కూడా ఆడు దేనివల్ల ఉపయోగం కాడండి. ఒకటే చెప్తాను, భర్త అనేవాడు మన లైఫ్లో 100% ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకవేళ నేనేం తప్పుగా మాట్లాడుంటే, నేనేం పొరపాటుగా మాట్లాడుంటే కనుక నన్ను కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వరలక్ష్మి కుకింగ్ వెనకే పెట్టాను, నా నెంబర్ కూడా అందులో వస్తుందండి. కామెంట్ చేయండి. పొరపాటు అనుకుంటే కనుక నన్ను తిట్టండి, చెప్తే కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను ఏంటంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఏ విషయంలో కూడా నన్ను తప్పు పట్టద్దు. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.